చంద్రబాబుకు పోల్చండి, జగన్ కి పవన్ కి. రైట్ సార్, మీరు చెప్పారుగా, ఆవిడ మాట్లాడివ్వండి. ఆవిడ టైం ఆవిడ మాట్లాడి. ఎందుకు జగన్ గారికి మోడీ గారిని పోల్చుకోండి, ఇంకా బాగుంటది. మోడీ గారితో జగన్ గారితో పోల్చుకోండి, ఇంకా బాగుంటుంది. మీరు పోల్చారేమో ప్రకారం పోల్చమన్నారు కదా. ఇక్కడ పెట్టిన కంటెంట్ వచ్చేటప్పటికి ఏం చేశారు? మీరు విశ్లేషకుడుగా మాట్లాడండి సార్. లేదంటే మీరు ఉంటది. మీరు వన్ సైడ్ గా మాట్లాడకండి. ఎవరితో పోల్చాలని మీరుగా డిసైడ్ చేస్తారు. విశ్లేషకుడుగా వచ్చి ప్యానెల్ లో కూర్చున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడమంటే వాళ్ళ గురించి మీ విశ్లేషణ చేయండి. మీరు కుక్కర్ స్టోరీలతో పెట్టడానికి కాదు. మీరు మీ స్టోరీలు అందరూ కూడా మీ స్టోరీలు మాట్లాడుతున్నామే. సాక్షులు కూర్చోండి, మిగతా ఛానల్స్ అక్కర్లేదు. అక్కడ మేము రా మమ్మల్ని పిలవాలి. మాట్లాడండి సార్. ఛానల్ వాళ్ళు ఏ ప్యానెల్ రెడీ చేస్తే రైట్ 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 చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు ప్లీజ్. చిట్టిబాబు గారు, ఎస్ చిట్టిబాబు గారు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. రైట్ 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 చిట్టిబాబు గారు ఆగండి. ఎస్ ఆగండి. అరుణ్ గారు కంటిన్యూ చేయండి. జనసేన కండువా ఉంది నా మెడలో. భజన చేయడం కాదు, పవన్ కళ్యాణ్ కరెక్ట్ చేసుకోండి, ఒక నాయకుడుగా సంధించుకోండి. ఈ భజన చేసి ఆయన చేసే తప్పులు కూడా సమర్థిస్తూ భజన చేద్దాం. ఊళ్ళో భజన చేసి నీకే పదవి ఇస్తారేమో. అరుణ్ పిచ్చి పిచ్చి భజన నాయకుల్లో ఆయన నిబద్ధత ఉందా, నాయకుల్లో ఆయన నిజం ఉందా, ఆ నాయకుల్లో నిలకడ ఉందా అని చెప్పి కట్టుబడి ఉన్నాడా? ఏ మాట కట్టుబడి ఉన్నాడు? అయ్యా మీరు పూటకు ఒక మాట మాట్లాడుతూ కుల విషయంలో, మతం విషయంలో, అన్ని విషయాల్లో చిట్టిబాబు గారు, నిజాయితీగా ఉండండి, ఒక మాట కట్టుబడి ఉండండి. 12 ఏళ్ళలో ఇంతవరకు చిట్టిబాబు గారు క్వశ్చన్ అడుగుతున్నారు. చిట్టిబాబు గారు, అరుణ్ గారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. చిట్టిబాబు గారు వినాలి. చిట్టిబాబు గారు, ఇవన్నీ మీకు జగన్ లా కనిపించాయని అడుగుతున్నారు. ఆవిడ సమాధానం చెప్పండి. చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు క్వశ్చన్ అడుగుతున్నారు చూడండి. చిట్టిబాబు గారు మీరు మ్యూట్ అవుతారు. ఒక్క నిమిషం ఆగండి. ఆవిడ టైం కదా. ఆవిడ క్వశ్చన్ అడిగారు. ఒక్క మాట వినండి. చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు మీరు మ్యూట్. చిట్టిబాబు గారు రైట్ రైట్. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఉండండి. చిట్టిబాబు గారు మ్యూట్ అవ్వండి. ఎవరు అర్థం కాదు. చిట్టిబాబు ఎస్ చిట్టిబాబు గారు ఎందుకో బాగా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. మాట్లాడండి, కట్టుబడి ఉండండి. ఒక మాట ఇప్పుడు, రేపు ఒక మాట, ఇవాళ ఒక మాట, ఒకే మాట. సరే సార్, చిట్టిబాబు గారు వాళ్ళు మాట్లాడివ్వండి సార్. మళ్ళీ నెక్స్ట్ మీకు ఇస్తాను సార్. చిట్టిబాబు గారు మళ్ళీ మీకు ఇస్తాను. రైట్ 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 రైట్. ప్యానల్ అందరికీ టైం చాలదు. రాయపాటి అరుణ్ గారు మళ్ళీ వస్తాం మేడం మీ దగ్గరికి. ఎస్ ఎస్ వంశీ గారు మళ్ళీ వస్తాను. మనతోటి రేగిడి లక్ష్మణరావు గారు జాయిన్ అయ్యారు. లక్ష్మణరావు గారు నమస్తే సార్. చిట్టిబాబు గారు ఆగండి సార్. గురుగారు ఆగండి. చిట్టిబాబు గారు మీరు చెప్పింది మాకు అర్థమైంది, జనాలకు అర్థమవుతుంది. చిట్టిబాబు గారు దయచేసి వినండి. వేరే వాళ్ళని కూడా మాట్లాడినివ్వండి. వైసీపీ అధికార ప్రతినిధి ఉన్నారు, ఆయన మాట్లాడినివ్వండి. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. లక్ష్మణరావు గారు, ఈ జగన్కి పవన్కి ఉన్న ప్రజానాయకుల్లో తేడా ఏం చూస్తారు మీరు? ప్రజానాయకుడు అంటే ఎవరు చెప్తారు మీరు ప్లీజ్? లక్ష్మణ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, మన యాజమాన్య నమస్తే. అసలు ఆ పోలిక అనేది పవన్ కళ్యాణ్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక ఏ విధంగా పెడతారు? అసలు దేనికి జగన్మోహన్ రెడ్డి గారితో పవన్ కళ్యాణ్ గారికి ఒక పోలిక దేనికి తీసుకొచ్చారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రూవ్డ్, ఆయన ప్రజానాయకుడు కాబట్టినే ఆయన సీఎంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎన్నుకున్నారు. ప్రజానాయకుడు కాబట్టినే ఆయనకు 151 సీట్లు ఇచ్చారు. ప్రజానాయకుడు కాబట్టినే 21 ఎంపీలు గెలుచుకున్నారు. ప్రజానాయకుడు కాబట్టినే ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి పార్టీ పెట్టిన తర్వాత 2014
2019 మధ్య ఆయన పక్షంలో 66 సీట్లు గెలుచుకొని, అలాగే 2019, 24 మధ్య సీఎం అయ్యి, మళ్ళీ 24, 20, 29 మధ్య మళ్ళీ ప్రతిపక్ష నాయకుడి పాత్ర. అంటే ఇక్కడ ఎవరి సపోర్ట్ కూడా లేదు, ఏ పార్టీ సపోర్ట్ కూడా లేదు. ఆయన సింగిల్ గా వచ్చాడు, సింగిల్ గా పోటీ చేశాడు, సింగిల్ గా ప్రజల్ని నిరూపించుకున్నాడు. ఇది నా స్థాయి, నా స్టామినా, నా సత్తా అని ప్రజలు కూడా ఈ 40% ఓటు శాతం ఎందుకు ఉందంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు కాబట్టి 40% ఓటింగ్ ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుని 21 సీట్లు గెలిచినా సరే ఇది టీడీపీ బలం, బీజేపీ బలం, జనసేన పార్టీ ముగ్గురు బలాలు కలిపి వచ్చినటువంటి 21 సీట్లు. సో వాళ్ళకు ఉన్నది 6%, 5 నుంచి 6% ఓట్లు మాత్రమే ఉన్నాయి. లక్ష్మణరావు గారు, ఇది జరిగిపోయిన దాని గురించి మాట్లాడితే లక్ష్మణరావు గారు గత ఎన్నిక లక్ష్మణరావు గారు చిన్న అడ్జస్ట్మెంట్. లక్ష్మణరావు గారు, జరిగిపోయిన ఎన్నికల గురించా గెలిచిన తీరు గురించా కాదు మాట్లాడేది. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్న విధానం, ప్రజలకు చేస్తున్న, ప్రభుత్వం చేస్తున్న, పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్న తీరు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న తీరు, దీని గురించి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అసెంబ్లీకి కూడా రాని పరిస్థితి. ఈరోజు ప్రజానాయకుడు అయితే అసెంబ్లీకి రావాలి కదా, దాని గురించి మాట్లాడండి. వినాలి సార్, ప్రజానాయకుడైతే అసెంబ్లీకి రావాలి, ప్రజానాయకుడైతే అసెంబ్లీలో ప్రశ్నించాలి, ప్రజానాయకుడైతే